హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్ని తోటికోడల్ని. ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యాబేజ్ ఎగ్ ఫ్రై అండి. ఏంటి క్యాబేజ్లో ఎగ్గా అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే క్యాబేజ్ తినేవాళ్ళ కన్నా తినని వాళ్ళు చాలామంది ఉంటారండి. క్యాబేజ్ తినని వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తినాలి అంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకనంటే తినని వాళ్ళ లిస్ట్లో నేను కూడా ఉన్నానండి. కానీ తిన్న తర్వాత నాకైతే చాలా బాగా నచ్చిందండి. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక క్యాబేజ్ తీసుకుని దాన్ని బాగా క్లీన్ చేసుకుని దాన్ని ఇలా మీడియం పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మీడియం పీసెస్ని కొంచెం కొంచెంగా వేసుకుని చాపర్లో చిన్న చిన్న పీసెస్ అయ్యే వరకు చాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అందులోనే ఒక రెబ్బ కరివేపాకు, అలాగే 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఇక్కడ మనకి చాపింగ్ ఒక్కటే పెద్ద ప్రాసెస్ అండి. సో చాపింగ్ అనేది ముందు రోజు చేసుకుంటే పిల్లల లంచ్ బాక్స్ కూడా బెస్ట్ రెసిపీ అవుతుంది ఇది. ఇక్కడ ఆనియన్స్ మనకి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మనం కారం వేయమండి ఇందులోనే అసలు. సో పచ్చిమిర్చి ఎండుమిర్చి ద్వారానే మనం కారం అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 10-15 కాజు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని ఒక 2 గుడ్లు ఇందులో వేసుకుని అవి కొంచెం కదపకుండా అలా ఉంచి తర్వాత బాగా మనం బీట్ చేస్తే కనుక చిన్న చిన్న పీసెస్గా అయిపోతుందండి ఎగ్. సో అలా అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఎగ్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకుని బాగా కలపాలండి ఒకసారి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యాబేజ్, ఆ క్యాబేజ్ తురుముని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. అంతేకాదండి, మనం క్యాబేజ్ అనేది ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజ్ మొత్తం వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి 15-20 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ మగ్గబెట్టుకోవాలండి. ఇది ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 5-10 మినిట్స్కి మనకి ఇందులో కొంచెం వాటర్ అనేది వస్తుంది. సో అది కలుపుతూ మధ్య మధ్యలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫ్రై చేసే దాన్ని బట్టి కర్రీ అనేది టేస్ట్ ఉంటుందండి. సో ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్నగా కట్ చేసి నెయ్యిలో ఫ్రై చేసి ఇందులో వేసానండి. ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్. లాస్ట్లో కొంచెం సాల్ట్ అవి చూసి అడ్జస్ట్ చేసుకోవడమేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం వల్ల మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనేది మేము ముందుకు తీసుకురావడానికి అవుతుందండి. ఇలా లాస్ట్లో కొత్తిమీర వేస్తే కర్రీకి ఎంత టేస్ట్ వస్తుందో, అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి అంత సపోర్ట్ అవుతుందండి. అంతేకాదండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అప్పుడే మా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా వీడియోస్ నచ్చిందో లేదో కూడా ఒక చిన్న కామెంట్ చేశారంటే మేము నెక్స్ట్ వీడియోస్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తామండి. సో తప్పకుండా ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి.